హలో అండి. మీనా నవల 7వ భాగానికి స్వాగతం అండి. ఈ నవల పెద్ద నవల అండి. బుక్స్లో అయితే 2 పార్ట్స్ బుక్ అండి. ఇది నేను మీకు భాగాలుగా విభజించి చదువుతున్నానండి. అందువల్ల మీకు 10-12 భాగాల వరకు రావచ్చండి. కథ అయితే మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇక కథలోకి వెళితే, మర్నాడు పొద్దున్న నేను కావాలని చాలా ఆలస్యంగా లేచాను. 8 గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పటికే స్నానం అది చేసి మల్లెపువ్వు లాంటి బట్టలు ధరించింది. కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేల్కొన్న మనిషి అని ఎవరూ అనుకోరు. ఏమిటా నిద్ర, ఇంకా పడుకున్నావేం, లే అంది మందలింపుగా. బద్ధకంగా కళ్ళు తెరిచిన నేను నీరసంగా ముఖం పెట్టి, ఒళ్ళంతా నొప్పులుగా చాలా బడ్లిగా ఉందమ్మా అన్నాను. అమ్మ చప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది. అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలు వేసింది. నా మంచం ప్రక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి తాగమని నా చేతికిస్తూ, ఒక్క నిమిషం కిందకి వచ్చి శారదకి కనిపించి వెళ్ళు అంది. అబ్బా, ఈ నీరస ముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండటమే నయం అన్నాను. అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తక్కించలేదు, కిందకు వెళ్ళిపోయింది. నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు 10 గంటలకి ఎవరినో కలవటానికి వెళుతున్నారు. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లోంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి. కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరుతారో నాకు అంతగా తెలియదు. నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైనా అక్కడే ఉండి ఎదురు చూడమని చెప్పి ఉండాల్సింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా? నాకెందుకో అతను అలా చెయ్యడని, సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది. అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతా రాత్రి ఆలోచించుకొని ఒకటికి 2 సార్లు రిహార్సల్స్ కూడా వేసుకొని రెడీగా ఉన్నాను. కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించడంతో తల తిప్పి చూశాను. సారథి లోపలికి వస్తున్నాడు. నేను చప్పున లేవబోయాను. లేవకు, పడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు. నేను లేచే ప్రయత్నం అంతకుముందే మానేశాను. ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవటం అసాధ్యం. దుప్పటి కంఠం వరకు లాక్కుని అతని వైపే చూడసాగాను. జ్వరం ఉందా లేదన్నట్టు తలూపాను. ఒళ్ళు నొప్పులేనా? అవునన్నట్టు చూశాను. బళ్ళిక వలనేమో కావచ్చు అన్నట్టు కళ్ళతోనే సూచించాను. రెప్పవాల్చకుండా చూస్తున్న నా చూపులకి ఎలాగో అయిన అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని, అది అలంకరించిన తీరుని శ్రద్ధగా గమనిస్తున్నట్టు కూర్చున్నాడు. అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. నేను తలదిప్పుకొని శూన్యంలోకి చూడసాగాను. అతని సమక్షంలో నాకు నోట్లోంచి మాట రాదు. ఎందువల్ల? అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది. నాకు ఇలా అనిపిస్తుందని అతనితో చెబితే, అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మ చంపేయదు. అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేను ఎప్పుడో అడిగేసి ఉండేదాన్ని. 10 నిమిషాలు అతను గదిని పరిశీలించటంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయినాయి. నేను వస్తాను. అతను వచ్చిన పని అయినట్టుగా లేవబోయాడు. నేను వెంటనే సరేనన్నట్టు తలూపాను. అతను కుర్చీలోంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది. లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు. బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించినా అని అడిగింది అమ్మ. వద్దు, క్రిందకి వస్తాను. అమ్మ వచ్చి నా మంచం అంచు మీద కూర్చుంది. టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో. అవును, అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను. ఒట్టి తామరతూడు లాంటి పిల్ల, ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం మేలాడిపోతుంది. అమ్మ నా నుదుటి మీద చెయ్యి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది. అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు పరవశంతో పొంగిపోతుంది. ఏమిటి ఈ మానవ మస్తిష్కం యొక్క విచిత్రం! కొన్ని మాటలకి పొంగిపోవటం, కొన్ని మాటలకి కృంగిపోవటం, అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోరో. అటూ ఇటూ చూస్తున్న సారథి చేయి చాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. గుండెలు జల్లుమన్నాయి. చాలా బాగుంది. ఎన్నాళ్ళ క్రితం తీసింది ఇది? అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు. అది నా 17వ సంవత్సరం వయసప్పుడు 2 జడలు వేసుకుని వాటిని రిబ్బన్లతో మడిచికట్టి ఆ రిబ్బన్లు పువ్వుల్లా మెడకి ఇరుపక్కల కుచ్చిల్లా వచ్చేలా ఉన్న ఫోటో. 3 సంవత్సరాల క్రితం అంది అమ్మ. 3 సంవత్సరాల క్రితమా? నమ్మలేనట్టు చూశాడు. అవును, సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. చాలా తేడా కనిపిస్తోంది అప్పటికి ఇప్పటికీ. అమ్మ నిట్టూర్పు అణుచుకోవటం నేను స్పష్టంగా గమనించాను.
ఆడపిల్లలు ఏముంది, తోటకూర కాడల్లా ఎదిగిపోతారు. అమ్మ శారది చేతిలోని ఆ ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది. ఆవిడ దృష్టిలో నేను ఇప్పుడు 11 సంవత్సరాల పసిపాపలా ఉండాలని, కానీ ఎలా సాధ్యం? కొద్దిసేపు తదేకంగా ఆ ఫోటోని చూసిన అమ్మ, అన్నట్టు మర్చిపోయాను, నీ దగ్గర మీనా ఫోటో ఇది లేదు కదా, నేనే లేదు కదూ, ఇదివరకు 1-2 సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను, ఇది తీసి ఇస్తాను. అమ్మ ఫోటోలు వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్నదాన్ని క్లిప్ ఊడదీసింది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. నాలో చెప్పలేనంత దడ వచ్చింది. అమ్మ మెల్లగా విప్పటం మొదలుపెట్టింది. దాని వెనక కృష్ణ ఫోటో. అమ్మో, ఇంకేమైనా ఉందా? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిన దానిలా గట్టిగా బిగపట్టుకుని ఎదురు చూడసాగాను. గదిలోకి తాయారమ్మగా రాగానే అపురూపమైన దేవత తొంగి చూసి, అమ్మగారు, మిసెస్ లింగం గారు ఫోన్ చేశారు, మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలిట, రమ్మంటోంది అంది. అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళింది. సారథి కూడా లేచి వెళ్ళాడు. నా గుండె దడ తగ్గి నేను మామూలు మనిషిని అవటానికి దాదాపు 1/2 గంట పట్టింది. గబగబా ఫోటో తీసుకెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త పరిచాను. ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను. 11 గంటలైంది. అమ్మ, నాన్న, సారథి తయారై కూర్చున్నారు. మిసెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే, ఈ పూటకి మిమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మనమని, ఇంట్లో వంట ప్రయత్నం చేయొద్దని చెప్పడానికి. కొంచెం ముందుగా వస్తే ఎవరో వస్తున్నారట, వాళ్ళని సారథికి పరిచయం చేస్తానని చెప్పింది. తీరా అమ్మ వాళ్ళు బయలుదేరబోతుంటే మా కుటుంబం మిత్రులైన పార్థసారథి, ఆయన భార్య రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మని అభినందించడానికి వచ్చారు. వాళ్ళు రావటంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు. ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపటికి లేవలేదు. 11:30 కావస్తుంది. కింద హాల్లోంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నాకేం చేయాలో తోచలేదు. కృష్ణని కలవకపోతే నేను అనుకున్నవన్నీ గంగా అర్పణం అవుతాయి. నేను వస్తానన్న సమయానికి 1/2 గంటకు పైగా ఆలస్యమైంది. అతను వేచి చూస్తుంటాడు. నేను గదిలో అటు ఇటు బోన్లో ఆకలిగొన్న పులిలా తిరగసాగాను. కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో పైకి నా గది వైపు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి కంఠం వరకు లాక్కుని గుమ్మం వైపు చూడసాగాను. గదిలోకి వచ్చింది ఎవరో కాదు, నాన్నగారు. ఆయన చూడగానే నేను చప్పున చూపుల్ని నేలవైపు దించుకున్నాను. నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కంటికి కనిపించలేదు. ఆయన నా ముఖం చూడగానే ఏమనుకున్నారో ఏమో చప్పున దగ్గరగా వచ్చి నుదుట మీద చేయి వేసి చూశారు. జ్వరం లేదు, సాధ్యమైనంత నీరసంగా అన్నాను. ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదా అన్నారు. పోలేదన్నట్టు తల తిప్పాను. ఎందుకని? నేను సమాధానం చెప్పలేదు. రాజు పెళ్ళి ఎలా తప్పించాలని ఆలోచన. ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది. అవును, మొండిగా చూస్తూ అన్నాను. రాజు పెళ్ళి ఎలా తప్పించాలని ఆలోచన. ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది. అవును, మొండిగా చూస్తూ అన్నాను. ఆ ఆలోచనలన్నీ మానేయి. నేను రాత్రే కమల పేరిట ఉత్తరం రాశాను. రాజు పెళ్ళి ఆ లగ్నానికి అయిపోతుంది. అసంభవం, దృఢంగా అన్నాను. ఏమిటి నీకంత నమ్మకం? రాజు నా మాట వింటుంది. పందెం కడతావా? ఎంత? నవ్వుతూ అడిగారు. 25,000. 25,000? అవును, 25,000. నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలో పెరిగాను. నేను ఏ పని చేసినా హోదాకి తగినట్టుగా ఉండాలి అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. గెలుస్తామని నమ్మకమేనా నీకు? పందెం కట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అయితే ఒప్పుకున్నట్టేనా? మరి నువ్వు ఓడిపోతే? నేను ఇస్తాను. ఎలా? ఎట్లాగో ఇస్తాను. మీ డబ్బులోంచి మాత్రం కాదు, సరేనా? ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు. చివరికి తల ఊపుతూ సరే అన్నారు. మాట తప్పకూడదు మరి. ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి. నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనుక నుండి నాన్నగారు అంటూ గారంగా పిలిచాను. ఆయన ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూశారు. తెలుసో తెలియకో నేను ఏదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. ఆయన క్షణం సేపు నా వైపు పరీక్షగా చూశారు. తర్వాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు. చూడు మీనా, నువ్వు నిజంగా తెలియక చేసినట్టయితే నా క్షమార్పణ నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది. నువ్వు ఏ పని ఏ ఉద్దేశంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది. నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోక ఎప్పుడు అనేసి వెళ్ళిపోయారు. నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దించినట్టుగా తేలికగా హాయిగా అనిపించింది. కానీ ఆఖరిలో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు. చాలాసేపటి వరకు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అమ్మ వాళ్ళు 11:30 దాటుతుండగా చివరికి ఎలాగైతేనే లేచి వెళ్ళారు.
కారు వెళ్ళిపోయిన శబ్దం, గేటు మూసిన శబ్దం చెవులు రిక్కించి విన్న నేను ఒక్క ఉదుటం లేచి చెప్పులు వేసుకున్నాను. టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కుని పెరుపులా కిందకు వచ్చాను. వీధి వాకిలి వైపు వెళ్ళబోతున్న నేను ఒక సెకండ్ ఆలోచించి వంటగంటి వైపు బాణంలా దూసుకువచ్చి, తాయారమ్మ గారు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాను, తలుపు వేసుకోండి అంటూ యువతలకు వచ్చేసాను. డాక్టర్ గారు ఇంటికి వస్తాగుటండి, తాయారమ్మ కేక పెట్టింది వంట ఇంట్లోంచి. నేనే వెళతాను, నాకు ఇక్కడ ఏం తోచడం లేదు, బిగ్గరగా అనేసిన నేను వాకిట్లోకి వచ్చేసాను. రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత 7-8 గజాలు నడిచిన తర్వాత కానీ నాకు ట్యాక్సీ దొరకలేదు. దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చుని జమరు త్వరగా అన్నాను. అప్పటికి 12:15 కావస్తుంది. కృష్ణ ఉంటాడేమోనని ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతుంది. మళ్ళా వెంటనే ఆశ నేను వెళ్ళగానే నిరాశగా మారుతుందని, ఇదే ట్యాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా అనిపించింది. నేను వెళ్ళేసరికి కృష్ణ హాలు వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనెలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు. అతని ముఖంలో చిరాకు, విసుగు చూడగానే అతను అక్కడ చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నట్టు అనుకున్నాను. ట్యాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్టు అనుమానంగా చూశాడు అతను. నేను క్షణమైనా ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగాను. నన్ను చూడగానే అతని కళ్ళల్లో తళుక్కుమన్న కాంతిక మెరిసింది. విసుగు, చిరాకు ఊదేసినట్టు మాయమైనాయి. వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు. నేను బ్యాగ్ తెరిచి 10 రూపాయల కాగితం ఇచ్చాను. చిల్లర లేదు అన్నాడు డ్రైవరు. కృష్ణ పర్స్ తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు. నేను 10 రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చేయి నెట్టేస్తూ, ఉండని అన్నాడు. టైం చాలా అయినట్టుంది కదూ అన్నాడు గడియారం చూసుకుంటూ. కొన్ని కోట్ల యుగాల నుంచి టైం చాలా అయినట్టుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ. కొన్ని కోట్ల యుగాల నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడ్డట్టుగా ఉంది నాకు, నవ్వుతూ అన్నాడు. నువ్వు ఉండవు, వెళ్ళిపోతావని అనుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు చూసి ఆ పనే చేద్దామనుకుంటున్నా. రక్షించావు నన్ను. ఇప్పుడు ఎక్కడికి వెళదాం మరి అన్నాను చుట్టూ చూస్తూ. అక్కడెక్కడా ఎవరు జనం అన్నమాట లేరు. ఇంకెక్కడికి? లోపలికే జేబులోంచి టికెట్ చూపిస్తూ అన్నాడు. సినిమాకా? మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా. మనం సినిమా చూడటానికి వెళ్ళటం లేదుగా. కొంటెగా చూశాడు అతను. మేము వెళ్ళినది పై క్లాస్ కావటం వల్ల ఎవరు జనమే లేరు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాలాగే జంటలున్నారు. ఒక మూలగా చూసుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నాం ఇద్దరం. ఏదో పాత పిక్చరు, గీతలుగా ఉంది. మనుషులంతా సుస్థి పడి లేచిన వాళ్ళలా ఉన్నారు అందులో. కృష్ణ కూర్చోగానే అబ్బా నిలబడి కాళ్ళు నొప్పి పుట్టాయి. చెప్పు, ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు. నువ్వు అలా తొందర చేశావంటే నా నోట్లోంచి అసలు మాటే రాదు, సీరియస్గా అన్నాను. సరే అయితే. అతను పిక్చర్ వైపు చూడటం ప్రారంభించాడు. 5 నిమిషాలు గడిచాయి. నేను తల తిప్పి చూశాను. అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు. నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావా, పిక్చర్ చూడటానికి వచ్చావా? చిరుకోపంగా అన్నాను. రెండింటిలో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను. నువ్వు మాట్లాడటం లేదుగా, అందుకని కొన్న టికెట్లని సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టికెట్ల డబ్బు నేను ఇస్తానులే అంటే నీ వైపు చూడమనా? నేను ఫక్కున నవ్వాను. హుష్, నెమ్మది. అతని చుట్టూ చూశాడు. నేను జేబురుమాల నోటికి అడ్డు పెట్టుకున్నాను. వెంటనే కొద్దిసేపైన తర్వాత అన్నాను. నిన్న అలా సరాసరి ఫోన్ చేసావు, నీకెంత ధైర్యం? ఇందులో ధైర్యం ఏముంది? అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది. సీరియస్గా అన్నాడు. అమ్మ వింటే? ముందు ఆవిడనే కావాలని అడిగాను. ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నేను పిలిచాను. అమ్మ ఉన్నట్టయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేవాడిని. మంచివాడివే. నువ్వు అనుకున్నంత చెడ్డవాడిని మాత్రం కాను. నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను. అతని ముఖం ఎందుకో చాలా సీరియస్గా అయింది. ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని ముఖం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసుగు వేసింది. నేను చేయి జాచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను. నేను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా? సుందర్ సంగతి వదిలేయి, మీ సారథి సంగతి ఆలోచించు. నేను మాట్లాడలేదు. మౌనంగా అతని చేతిని తీసుకుని నా 2 చేతుల మధ్య పట్టుకున్నాను. నా స్పర్శకి అతను ఎలాంటి చలనం వచ్చినట్టు నాకు ఏం అనిపించలేదు. కానీ నాకు శరీరం అంతా విద్యుల్లత పాకినట్టుగా అయింది. ఒకటి అడుగుతాను, చెబుతావా? అడుగు. మన 2 కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవడానికి కారణం ఏమిటి? కుర్చీలో వెనక్కి అనుకుని జాగిలపడి కూర్చున్న ఉన్న అతను నా చేయి వదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు. నువ్వు మీ అమ్మని కానీ నాన్నను కానీ అడగలేదా ఎప్పుడు? నాన్నని అడిగాను. నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది.
ఏముంది, ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి గల మధ్య వైరమే. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తక్కువగా అల్పులుగా చూస్తారు, లేని వాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికారులుగా పరిగణించి ఈర్షపడతారు. అంటే ఈ ప్రపంచంలో లేని వాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఈర్షపడుతున్నారంటావా? 190 మంది అంతే. మిగతా 10 మందిలో మీరు ఒకరు కావచ్చుగా. ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోదు. దీనికి అంతటికీ మా అమ్మే కారణం ఉంటావు, అవునా? అతను సమాధానం చెప్పలేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను? నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు? మామయ్యని అడుగు, చెబుతాడు. నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను. చూడు కృష్ణ, చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగింది. అది అక్కడికి మర్చిపోయి మన 2 కుటుంబాలు సన్నిహితమై ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ అసంభవం అంటాను. ఎందువల్ల? విరిగిన మనసులు అతుక్కోవటం కష్టం మీనా. కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించడం మన ధర్మం కాదా? మనం అంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. చెప్పు, మాట్లాడు. మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేం కనిపించటం లేదు. నువ్వు చాలా కఠినమైన మనసు గలవాడివి. అసలు ఈ వైరం ఇలా పెరగటానికి సగం నీ పట్టుదల కారణమేమోనని నా అనుమానం. ఇంత అన్యాయమైన ఆరోపణ నేను ఎక్కడా వినలేదు. లేకపోతే ఏమిటి నువ్వు అనేది? సన్నిహితులమైన మనం కలిసి ఉండటానికి ఇందులో లాభ నష్టాల ప్రసక్తి ఏముంది? నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా? ఆయన మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు. నేను అసలు నిమ్మలు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ వచ్చిన తర్వాత నాకు ఎలాగో ఉంది. నేను మీ దగ్గరికి వచ్చి అన్ని రోజులు ఉన్నాను. మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు. నువ్వు ఈ ఊరు వచ్చావు, కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు. ఇలా ఎందుకు ఉండాలి? అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వల్లనే కదా. నేను ఎంత కష్టపడినా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు స్వరూపాలని గుర్తించేలా చేయాలని చాలా పట్టుదలగా ఉంది నాకు. థ్యాంక్స్ మీనా. నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు. ఇంకేం చేయమంటావు? నాకు సాయం చేయాలి. ఈ 2 కుటుంబాలని కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి. నీకెందుకు ఇంత శ్రమ? నేను అతని దెబ్బ మీద గట్టిగా గిల్లాను. అబ్బా! కెవ్వు మనబోయిన అతను నోట్లోంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడుకు మరి పాఠం చెబుతున్నట్టుగా అన్నాను. నేను వ్యంగ్యంగా మాట్లాడానా? నాకు అలా అనిపించింది మరి. నీతో చాలా బాధే సుమా. పాపం సారది. నేను మళ్ళీ గిల్లబోయాను. ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు. అతని గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతల్లాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించింది. నన్ను సినిమాకి తీసుకువెళ్ళి నా చేయి పట్టుకున్నావని, నాతో కబుర్లు చెప్పావని, నీ ప్రవర్తన మంచిది కాదని సుందర్కి ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్లుగా. సరే వ్రాయి. ఇప్పుడే కాదులే, నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను. నేను రాస్తాను శారదకి ఆకాశరామన్న ఉత్తరం. ఏమని? మీ కాబోయే భార్యామణికి కండలు ఊడి వచ్చేలా గిల్లి అలవాటు ఉంది, జాగ్రత్త అని. నేను కోపంగా చేయి వదిలించుకున్నాను. హఠాత్తుగా లైట్లు వెలిగినాయి. ఉలిక్కిపడిన ఇద్దరం తెరవైపు చూసాం. ఇంటర్వెల్ వచ్చేసింది. లైట్ వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణ ముఖం కేసి నేను వినోదంగా తమాషంగా చూశాను. అతని జేబులోంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు. నాకేమిటో అందమైన కల్లో నుంచి ఒక్కసారి లేచి కూర్చున్నట్టుగా ఉంది. కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు వస్తుంది ఎందుకు? అతన్ని మాటలతో రెచ్చగొట్ట బుద్ధిస్తుంది. కవ్వించి ఆట పట్టించాలనిపిస్తుంది. అతనేమీ అనుకోడని, నా చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది. ఇంత ఫ్రీగా నవ్వుతూ తుళ్ళుతూ నేను ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు. కృష్ణ విషయంలో ఎందుకులా అవుతోంది? ఇది నాలో ఉందా, అతనిలో ఉందా, లేక ఇద్దరిలోనూ ఉందా? భగవంతుడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నోరు తెరచి చెప్పేయగలిగిన వ్యక్తి ఒక కృష్ణే అనిపించసాగింది. నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో రకంగా ఉపకారం జరగాలని తహతహని నేను ఆపుకోలేకుండా ఉన్నాను. కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరును చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది. లైట్లు పోయినాయి. మళ్ళీ సినిమా మొదలైన తర్వాత వచ్చాడు అతను. లైట్లు వెలిగినప్పుడు అతను కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు. వచ్చి నా పక్కన కూర్చుంటూ చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయినాయా, ఇంకా ఉన్నాయా అన్నాడు. ఇంకో 2 ఉన్నాయి, త్వరగా చెప్పు మరి. ముందు ఇది చెప్పు. నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమీ అనుకోవు కదూ? కృష్ణ నా వైపు తిరిగాడు. నువ్వు చాలా చిత్రమైన మనిషివి. నేనేమనుకుంటాను? అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది?
రక్షించావు, గుండెల నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను. అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు. నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు. థ్యాంక్స్. నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరికే వస్తాను. చచా, ఊరికే అన్నాను. నీకు అలాంటివి ఏవీ రాకూడదు. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా? రాజేశ్వరికి ఆ పెళ్లి ఆపు చేసేయి. కృష్ణ మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు. అతను నిటారుగా అవటం నేను గమనించకపోలేదు. ఆజ్ఞ అది? క్షణంసేపు ఆలోచించి కాదు, విన్నపమే అన్నాను. అయితే పర్వాలేదు, తోసిపుచ్చవచ్చు. అతనితో పాటు నేను కూడా నవ్వాను. రాజు నీకు ఈ పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగితే ఏం చేస్తావు? సీరియస్గా అడిగాను. ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవటం నాకు అలవాట్లేదు. నేనేం జవాబు చెప్పలేకపోయాను. నీ మూడో విషయం కూడా చెప్పేస్తే నా నోట్లోంచి మాట రాలేదు. చెప్పు మీనా అను నయంగా అడిగాడు. నేను చెప్పడానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి. విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వటం నాకు అలవాట్లేదే. అయితే అసలు నేను చెప్పను. నా మీద అంత నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించిత్ కూడా నాకు తెలియనీయలేదు. మనం ఇక వెళదామా అంటూ లేచాడు. నేను చెయ్యి పట్టిలా గట్టిగా లాగి కూర్చోపెట్టాను. అతను నా వైపు సీరియస్గా చూశాడు. రెట్టింపు సీరియస్గా చూశాను నేను. ఇద్దరం ఒకసారి నవ్వాం. అతను చప్పున నా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు. సినిమాలో నాయకులు డ్యూట్ పాడుతూ ఉండటంతో ఆ పాట శబ్దంలో వినిపించలేదు. అతను నవ్వుతూ అన్నాడు, లాభం లేదు, నీతో సీరియస్గా ఉండటం అనేది కుదరదు. దయించి అదేమిటో చెప్పు. నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసా వహిస్తాను. నాకు ఆశాభంగం కలిగింది. నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను. పొలం గురించా? అవును, ఆ పొలం నువ్వే కొనేసుకో, డబ్బు నేను ఇస్తాను. నీ వీలు వెంబడి నాకు తీర్దువు గాని ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. దాన్ని సుందర పేరిట రిజిస్టర్ చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతను తెల్లబోయినట్టుగా, ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు. అతని చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను, నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు. నీవు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు. నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని, ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు. ఆ అప్పేదో నా దగ్గర తీసుకో. నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దు గాని. నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చేయి వదిలించుకోబోయాడు. కానీ నేను వదలలేదు. ముఖం తిప్పుకొని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు. నేను చెప్పింది విన్నావా? విన్నాను. పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకే మాట రేపు చెప్పు. లేదు, ఈ రాత్రికి నేను వెళ్ళిపోవాలి. నేను డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా. ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు. మీనా, నీ సలహాకి సహృదయతకి నా మనపూర్వకమైన కృతజ్ఞతలు. నిజం చెప్పు. అలా అడగమని నేను మామయ్య పంపించాడా? నాన్నగారికి తెలియదు. నా అంతటా నేనే వచ్చాను. అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు. ఇంక వెళదామా అన్నాడు. నా మాటకి సమాధానం చెప్పవా? నిజంగా సమాధానం కావాలా? కావాలనే కదా ఇంత సంభాషణ. అయితే విను. నాకు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవటానికన్నా ఇష్టపడతాను, కానీ నీ దగ్గర మాత్రం తీసుకోను. అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరుని గమనిస్తే అతన్ని ఆ అభిప్రాయం నుంచి మార్చడం కష్టమే అనిపించింది. విషయాన్ని సూటిగా నిర్మమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్లుగా ఉంది అతని ధోరణి. నేను చెప్పినట్టుగా వినవా నువ్వు? నిష్ఠూరంగా అడిగాను. ఇంకేదైనా చెప్పు, శిరసా వహిస్తాను. ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది. క్షణంసేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం. నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కొద్దిసేపైన తర్వాత నేనే అన్నాను. నా గొంతులో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి మాటలు. నా మాట అంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకువచ్చింది. నీ మాట మీద విలువ లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాడిని కాదు. ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాడిని కాదు. డబ్బు నువ్వు ఎందుకు తీసుకోవు? అసలు కారణం ఏమిటి? సూటిగా చెప్పు, రోషంగా అడిగాను. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా చెబుతాను. నువ్వు ఈ ప్రసక్తి ఇక మర్చిపోవాలి. వాడంత మొండివాడిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే నాకు ఇలా అనిపించింది. సారథికి నేను నిశ్చయం కాకపోతే, నా మీద అమ్మ అన్ని ఆశలు పెట్టుకోకుండా ఉంటే, ఈ పట్టున నేను అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని. పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టం ఏముంది? అంతా నాదే. ఆ కుటుంబం శ్రేయస్సు కోసం నాన్నగారు నేను
ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్ కూడా అర్థం కాదు. చివరికి ఇలా అన్నాను, సరే నేను చెప్పిన మాట వినటం లేదుగా, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగాడు. నీకు చెబుతానా ముందు? కోపంగా అన్నాను. నాకు తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? రెట్టించినట్టుగా అడిగాను. జన్మలో మళ్ళీ నా ముఖం చూడవు. మా గురించి వినవు. మా గురించి వినవు అంతేనా? చూస్తుండు, నీకే తెలుస్తుంది. నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చాలా బాగుంటావు. థ్యాంక్స్. నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు. సత్యభామ, అవునవును, కృష్ణుడివి కదూ, పాపం అలక తీరుద్దు గాని. మాటలతో ఎందుకులా కవ్విస్తావు? హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది. ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాం. సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించలేదు. అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరణ బయటకు వచ్చాం. బయట ఆవరణలో ఖాళీ టాక్సీ కనిపించింది. కృష్ణ కేక వేసి పిలిచి దగ్గరికి రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు. నేనే లోపల కూర్చున్నాను. మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా ఆగిపోయింది. ఎంతో ఉత్సాహంగా, ఆశతో, నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి, నిరాశగా ఉంది. అతను నా మాట వినలేదు. అతన్ని నేను ఒప్పించలేకపోయాను. నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది. నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది. కృష్ణ డోర్ వేసి దాని మీద చేతులు ఆనించి లోపలికి చూస్తూ అన్నాడు, చాలా థ్యాంక్స్ మీనా. నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతటి అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు. నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను. రాజుకి ఏమైనా చెప్పాలా? అవసరం లేదు, నేను ఉత్తరం రాయగలను విసురుగా అన్నాను. అతను ఇంకొంచెం లోపలికి వంగాడు. అతని కళ్ళు నా కళ్ళలోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి. మృదుమధురమైన స్వరంతో అన్నాడు, చూడు, నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ, నన్ను మీ ఇంటికి పిలవకపోయానని కానీ, అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేవి మనసులో పెట్టుకోవద్దు. మన మధ్య అలాంటి అరమరికలేవి ఉండకూడదు. నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చెయ్యనా? నీ ఇష్టం, ఎటో చూస్తూ అన్నాను. కోపం వచ్చిందా నా మీద? నేను అనలేదు, కాదనలేదు. మావయ్యని అడిగానని చెప్పు. అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు. ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కు తిరిగి చూశాను. అక్కడ నిలబడి ఉన్నాడు అతను. అతని ముఖంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తోంది నాకు. క్షణంసేపు ఎలాగో అనిపించింది. అతనిలో నేనెప్పుడు చూస్తాననుకోని భావం ఏదో అనుకోకుండా చూసినట్టు అయింది. నేను తల తిప్పి చూడగానే అతను చెయ్యి ఎత్తి ఊపాడు. నేను చెయ్యి ఎత్తే లోపల ట్యాక్సీ పక్కకు తిరిగింది. అతను నాకు కనిపించలేదు. ట్యాక్సీ ఇంటికి వచ్చింది. డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చొని ఉన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను. నా పాదాల సబడి విని పేపర్ తీసి చూసిన ఆయన, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను రావటం మూడోసారి. 2 సార్లు తిరిగి వెళ్ళాను. ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారమ్మాయి గారు? డాక్టర్ గారు క్లినిక్కి రాలేదని చెప్పినప్పటి నుంచి హడలు చేస్తున్నాం. అసలే రోజు పేపర్లలో అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారని వెధవ వార్తలు. అబ్బా, నాకు గుండె దడ వచ్చింది అంది. నేను సమాధానం చెప్పినట్టుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉండి సోఫాలో కూలబడ్డాను. కృష్ణ వెళ్ళిన 4 రోజులకి రాజేశ్వరి పెళ్లి శుభలేఖ వచ్చింది. దాన్ని చూడగానే నాన్నగారు నవ్వారు. ఆ నవ్వులో, చూసావా, ఓడిపోయావు నువ్వు అనే భావం చురుగ్గా ఉంది. అయినా పర్వాలేదు, నా గెలుపు తన గెలుపుగా, నా ఓటమి తన ఓటమిగా భావించే నాన్నగారి ముందు నేను ఓడిపోయినా పర్వాలేదు. మా ఇంటికి నా పేరు మీద వేరే శుభలేఖ రాజు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. రాజు చాలా సిగ్గుపడుతున్నట్టుగా, క్షమాపణ కోరుకుంటున్నట్టుగా వ్రాసింది. వదినా, ఓడిపోయాను. అన్నయ్యని బాధ పెట్టడం కంటే నీ ముందు ఓడిపోవటమే నాకు ఉత్తమంగా అనిపించింది. నేను పిరికిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని. పెళ్ళికి నువ్వు రావని తెలుసు, అయినా వస్తావేమోననే గుడ్డి ఆశతో ఎదురు చూస్తాను. వదినా, నిన్ను మరొకసారి చూడాలని, నా పరిస్థితి వివరంగా నీకు చెప్పాలని ఎంతగానో అనిపిస్తోంది. నువ్వు తలుచుకుంటే రాగలవని నా నమ్మకం. నీకోసం ఎదురు చూసే నీ రాజు. ఆ ఉత్తరం చూస్తే జాలి, విసుగు రెండూ కలిగినాయి నాకు. రాజులో ఇటు పూర్తిగా పిరికితనమూ లేదు, అటు తెగింపుతనమూ లేదు. ఈ మధ్యస్థంగా ఊగిసలాడే మనస్తత్వంతో ఎప్పుడూ దేనికో దానికి బాధపడటం జరుగుతూ ఉంటుంది. రాజు పెళ్లి విషయంలో పూర్తిగా అపజయం పొందిన నా పట్టుదల కనీసం కృష్ణ పొలం విషయంలోనైనా ఘన విజయం సాధించాలని శపథం చేయసాగింది. మా డబ్బు ముట్టుకోనని కదూ అతని పట్టుదల. మేము అతనికి పరాయి వాళ్ళం అని, అతని కష్టసుఖాలతో మాకేం సంబంధం లేదని కదూ
అనుకుంటున్నాడు. అతని ఆలోచనలు అబద్ధమని నిరూపించాలి. మా సహాయం వల్లనే అతనికి ప్రాణంతో సమానమైన ఆ పొలం దక్కినట్టు జీవితాంతం జ్ఞాపకం ఉండాలి. ఆ పొలం చూసిన ప్రతి క్షణం మేము అతన్ని ఆదుకున్నట్టు గుర్తుకు వచ్చేలా చేయాలి. కానీ నిదానంగా ఆలోచిస్తే, నిశ్చితంగా నన్ను నేను పరీక్షించుకుంటే నేను చూపుతున్న ఈ పట్టుదల వెనక నా ఆలోచనల అట్టడుగున ఇంకేదో భావం ఉన్నట్టుగా అనిపించసాగింది. 1-2 సార్లు సంకోచపు పగదాలని అవతలికి నెట్టి ఆ అభిప్రాయం అసలు స్వరూపం చూడాలని ప్రయత్నించాను. నాకు కనిపించిన భావం ఇది, దాని అసలు స్వరూపం ఇది. కృష్ణకు ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రియమైన ఆ పొలం అతనికి తప్ప ఇంకెవరికీ చెందకూడదు. చివరికి అతని భార్య అయిన సుందరికైనా సరే. కానీ 25,000 నేను ఎలా సహాయపడగలను? నేను కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, నిద్రపోయే ముందు, నిద్రలేవగానే నా మనసు దీని గురించే ఆలోచించసాగింది. నాన్నగారు తప్ప శరణ్యం లేదు నాకు. కానీ నాన్నగారు ఈ విషయంలో ఎలాంటి సహాయము చేయరు. నాన్నగారి దగ్గర మారం చేయటమా లేక బెదిరించటమా? ఏం చేస్తే ఆయన తలకి నా మాట ఎక్కుతుంది? ఇది కూడా ఆలోచించసాగాను. సరిగ్గా నా ఊహలకి ఉపాయం చూపిస్తున్నట్టుగా అదే సమయంలో నాన్నగారు సిటీలో చాలా ప్రసిద్ధమైన ఒక పెద్ద హోటల్ కేసు గెలిచారు. ఆ హోటల్ యజమానికి దానివల్ల కొన్ని లక్షలు లాభం వచ్చినాయి. నాన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్ద పార్టీ ఇచ్చి 50,000 రూపాయల చెక్కు చేతిలో పెట్టారు. పార్టీకి అమ్మ, నేను, సారథి, లింగం దంపతులు అందరం వెళ్ళాం. హోటల్ నుంచి తిరిగి వస్తుండగా అమ్మ, ఈ మధ్య నాన్నగారికి ఒక్కసారిగా ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదని, ఇది సారథి అల్లుడు కాబోతున్న అదృష్టమని అంది. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. నేను కిరీగంట సారథిని చూశాను. అసలు నేను ఊహించిన విధంగా టీవీగా ఫోజుగా కూర్చోలేదు. అనుకోకుండా వాళ్ళు అంటగట్టిన అదృష్టం మోయలేని వానిలా సర్దుకుని కూర్చున్నాడు. సారథి నాకు నచ్చిన మొదటి క్షణం అది. మేము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆ డబ్బు మొత్తం బ్యాంకులో నా పేరు మీద జమ చేయమని చెప్పింది. నాన్నగారు సరే అన్నారు. నా వైపు తిరుగుతూ, ఇప్పుడు నువ్వు నాకంటే డబ్బున్న దానివి అన్నారు. నేను నవ్వాను. ఆ డబ్బంతా నిజంగా నాకేనా నాన్నగారు అన్నాను. నీకు కాకపోతే ఇంకెవరికి? మీ అమ్మకి ఏదైనా కోపం తెప్పించావంటే మాత్రం ఒక కాని కూడా నీది కాదు అన్నారు. నేను ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో 50,000 ఉన్నాయి. అందులో నుంచి ఒక 25,000 తీసుకుంటే ఏమవుతుంది? ఆ పని చేస్తే త్వరగా చేసేయాలి. లేకపోతే ఈ మొత్తం కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేస్తారు వీళ్ళు. ఆఫ్టర్ ఆల్ 25,000 కావాలంటే వడ్డీ అడగవచ్చు. సాధ్యమైనంత త్వరలో తిరిగి ఇచ్చేస్తాడు కృష్ణ. కానీ అమ్మకు తెలియకుండా ఉండాలంటే నాన్నగారి సహాయం కావాలి. మర్నాడు సాయంత్రం నేను అమ్మ గదిలోకి తొంగి చూశాను. అమ్మ, తాయారమ్మ ఇంటి ఖర్చులేవో లెక్క చూసుకుంటున్నారు. నేను చల్లగా నాన్నగారి గదిలోకి వచ్చాను. నాన్నగారు బట్టలు మార్చుకుని ఈ క్లబ్కి బయలుదేరిపోతున్నారు. ఆయన మంచి మూడ్లో ఉన్నట్టు ముఖం ప్రసన్నంగా ఉంది. లోపలికి వచ్చాను నేను. ఏం మీనా అన్నారు. ఏం లేదండి అన్నాను. వెంటనే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియని నేను ఆయన గది సర్దసాగాను. ఆ గదిలో సర్దడానికి కూడా పెద్దగా ఏం లేవు. మంచం మీద పడేసి ఉన్న పేపర్ చక్కగా మడిచి టేబుల్ మీద పెట్టాను. టేబుల్ ల్యాంప్ తీసి కాస్త పక్కకు జరిపి పెట్టాను. విడిచిన బట్టలుంటే మడత పెట్టాను. దుప్పటి అంచులు సరి చేశాను. ఏం కావాలో చెప్పమ్మా ఎంతో వినయంగా అడిగారు. నాకు కొంచెం డబ్బు కావాలండి అన్నాను. డబ్బా? మరి చెప్పవేం? ఏం లేదంటావేం? దానికి ఇంత మొహమాటం ఎందుకు? ఎంత కావాలి? ఇంత తీసుకో అంటూ పర్స్ తీసి నా చేతికి ఇచ్చారు. నేను పర్స్ తీసుకున్నాను. అది తెరిచి చూశాను. అందులో 100 రూపాయల కాగితాలు 4, 10 రూపాయల కాగితాలు 3, కొంత చిల్లగా ఉన్నాయి. పర్స్ మూసి నాన్నగారి చేతికి ఇచ్చేశాను. అదేమిటి? తీసుకోవేం? నాకు ఈ కాస్త సరిపోదండి. సరిపోదా? ఎంత కావాలి? నా దృష్టి నాన్నగారి టై ఒకటి టేబుల్ మీద పడి ఉండటం వైపు తిరిగింది. వెళ్ళి అది తీసుకొని భద్రంగా మడత పెట్టసాగాను. చెప్పు, ఎంత కావాలి అన్నారు ఆయన. 25,000 అన్నాను. 25,000? దిగ్భ్రాంతి చెందినట్టు చూశారు. అవునన్నట్టు తలూపాను. 25,000 నమ్మలేనట్టు అడిగారు. అవునండి ఎంతో నెమ్మదిగా అన్నాను. 25,000 ఎందుకు? ఏం చేస్తావు? నేను ముందే సిద్ధం చేసుకుని ఉన్న మాటలని అణుకువగా అప్పచెప్పాను. ఒక ఫ్రెండ్కి చాలా అవసరం వచ్చింది. అతనికి నేను సహాయం చేయాలనుకున్నాను. అప్పుగా ఇస్తాను. ఎవరా ఫ్రెండ్? నాన్నగారి కళ్ళు చురుగ్గా చూసినాయి. మీకు తెలుసు? నాకు తెలుసా? అవును. మీకు తెలియని స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకు ఎవరూ లేరు. మీరు ఒక క్షణం ఆలోచిస్తే తెలుసుకోగలరు. నేను ఆ 25,000 నీ దగ్గర నుంచి సాయం పొందగలిగిన వ్యక్తి ఎవరు? అందులో ఫ్రెండ్ అంటున్నావు నువ్వు. మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్నా నేను స్నేహానికే ప్రాధాన్యత ఇచ్చాను. స్నేహితురాలిగానే ఈ సహాయం చేస్తున్నాను. నాన్నగారికి క్రమంగా అర్థం అయినట్లుంది. ఆయన ముఖం గంభీరంగా మారింది.
ఎవరు? కృష్ణ సంగతేనా నువ్వు చెప్పేది అన్నారు. అవును. 25,000 ఎందుకో మీరు ఊహించగలరు. పొలం కొనటానికేనా? అవునన్నట్లు తలూపాను. క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూసిన ఆయన తర్వాత వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకోసాగారు. నేను ప్రాధాయపడుతున్నట్టుగా అడిగాను. నాన్నగారు, కృష్ణ మీ మేనల్లుడు అన్న విషయం మర్చిపోండి. నా స్నేహితుడిగా తలచి ఈ సహాయం చేయండి. మీకు మీకు కావాలంటే అతని తరపున నేను నోటు వ్రాసి ఇస్తాను. ఏం? నువ్వెందుకు ఇవ్వడం? అతను ఇవ్వడా? అసలు అతనికి తెలియదు. నేను మీ దగ్గర డబ్బు తీసుకుని మధుసూదనం పిల్లతండ్రి దగ్గరికి వెళ్ళి ఆ పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ చేయమని డబ్బు ఇచ్చేస్తాను. కృష్ణ మీద ఒత్తిడి తగ్గుతుంది. అతను నిదానంగా మనకి చూస్తాడు. ఈ విషయం ముందు తెలిస్తే ఒప్పుకోడు. అందుకని తెలియకుండా జరిగిపోవాలి. నాన్నగారు కట్టుకుంటున్న టై విప్పేసి పక్కన పడేసి వచ్చి మంచం మీద కూర్చున్నారు. ఆయన ముఖం ఎందుకు హఠాత్తుగా అలసటగా అయింది. నేను ఆయన వైపు ఆదుర్దాగా చూశాను. ఆయన వెంటనే లేచి వెళ్ళిపోయారు. నేను ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ అలాగే చాలాసేపు నిలబడిపోయాను. 2 రోజులు గడిచినాయి. నాన్నగారికి సమయం దొరికినప్పుడల్లా ఈ విషయం గురించి సాధిస్తూనే ఉన్నాను. ఒక్కోసారి ఎంతో సీరియస్గా మేమిద్దరం మాట్లాడుకుంటుండగా అమ్మో శారదో రావటం జరిగేది. టక్కున ఈ సంభాషణ ఆపేయాల్సి వచ్చేది. నాకు కంపరంగా ముళ్ళ మీద నిలిచినట్టుగా ఉండేది. నాన్నగారు నన్ను సీరియస్గా తీసుకున్నట్టుగా కానీ నా మాటకి బొత్తిగా విలువ ఇచ్చినట్టు కానీ కనిపించటం లేదు. నేను ఈ ప్రసంగం ఎత్తినప్పుడల్లా నిర్లక్ష్యంగా విసుగ్గా పట్టనట్టుగా మాట్లాడసాగారు. పోనిద్దు, మన డబ్బు ముట్టుకోనని వాడికి అంత పట్టుదలైతే బలవంతంగా మనం ఎందుకు ఇవ్వాలి? ఏం, నేను మేనమామనే కదా, కష్టం సుఖం వచ్చి నాతో చెప్పుకోకూడదా? అంత నిర్లక్ష్యం ఉన్న మనుషులకి మనం అసలు సహాయం ఎందుకు చేయాలి? వాడి కర్మ వాడినే అనుభవించిని. ఈ మధ్య మీ అమ్మతో ఇంట్లో కాస్త హాయిగా ఉంది. దీని మూలంగా నేను గొడవ తెచ్చుకోలేను. నాన్నగారి ధోరణికి నేను విస్తుపోయాను. కృష్ణ అంటే అంత అభిమానం గౌరవం గల నాన్నగారైనా ఈ మాట్లాడేది అనిపించసాగింది. నాకు తెలుసు, అమ్మ నోటికి భయపడి ధైర్యం లేక ఇలా కప్పదాటి వేస్తున్నారు. ఆయన పిరికితనానికి నాకు యావగింపు కలిగింది. ఆ యావగింపుని వాడి మాటలతో ఆయన మీద విసరటానికి నేనేం జంకలేదు. చివరికి మీలాంటి పిరికి మనుషులని తండ్రిగా చెప్పుకోవటం నాకు సిగ్గుచేటు. మీలాంటి వాళ్ళకి సంతానంగా పుట్టడం నా దురదృష్టం. ఇది కృష్ణ పొలం సంగతి అయింది. రేపు నాకేదైనా ప్రాణావసరం వచ్చినా ఇంతే కదూ అనేశాను. నాన్నగారు నా మాటలకి రోషపడలేదు, ఆవేశపడలేదు, నోరు ముయ్యి అనలేదు, నవ్వి ఊరుకున్నారు. నా ఒంటి నిండా కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది. ఆ సంఘటన జరిగిన మర్నాడు కాబోలు. నాన్నగారు కోర్టు నుంచి రాగానే నన్ను పిలిచి, లాభం లేదు మీనా, ఆ పొలం ఎవరో కొనేశారుట అన్నారు. నేను నీళ్లు కారిపోయాను. ఇది నా 2వ అపజయం. నేను అపజయం పొందానన్న బాధ కంటే కృష్ణకి ఆ పొలం దక్కలేదన్న బాధతో నా మనస్సు వికలం కాసాగింది. తీరని ఆశాభంగం నాకు పిచ్చెక్కలా చేసింది. రోషంగా చూస్తూ కావాలని సాధ్యమైనంత కటువుగా అన్నాను. నిశ్చింతగా ఉండండి, దాచుకోండి మీ డబ్బు. నేను చెబుతున్నాను, నాకు పెళ్ళైన మరుక్షణంలో ఈ ఇంట్లో కాలు పెట్టను. మీ డబ్బు ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. గాయపడిన అభిమానంతో తలదించుకుంటూ అన్నాను, ఇన్నాళ్ళు మీ దగ్గర నాకేదో విలువ ఉందని, నా మాటని మీరు ఎంత కష్టమైనా తోసేయరని కలలు కన్నాను. మీలాంటి తండ్రి ఎవరికీ ఉండరని గర్వపడ్డాను. నేను చాలా అదృష్టవంతురాలని మురిసిపోయాను. ఇది ఒకందుకు మంచిదే అయింది. ఈ విషయం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. ఏవో కాగితాలు చూసుకుంటున్న నాన్నగారు లేచి నా దగ్గరగా వచ్చారు. ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా అన్నారు. నేను తలెత్తి చూశాను. ఆయన కోర్టులో ముద్దాయిని క్రాస్ చేస్తున్నట్లుగా చూస్తూ అడిగారు, కృష్ణకి సహాయం చేయాలని నీకెందుకు ఇంత తాపత్రయం? ఏమిటా ప్రత్యేకత? నా ముఖం ఎర్రబడింది. ఆ గదిలో నుంచి తక్షణం వెళ్ళిపోవాలనిపించింది. అయినా ఎలాగో నిలబడి ధైర్యంగా జవాబు చెప్పాను. ఈ సహాయం కృష్ణ ఒకడికే కాదు, మొత్తం ఆ కుటుంబానికి, ఆ పొలం మీద వాళ్ళందరి భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబంలో అత్తయ్య దగ్గర నుంచి చిన్నవాడైన మధు వరకు అందరూ నాకు సమానమే, ఆత్మీయులే. నాన్నగారు నన్ను నిస్తంగా నా మనసులో భావం చదవాలన్నట్టు చూశారు. చూడని, నాకేం భయం? నేను రెప్పవాల్చకుండా చూశాను. అంతేనంటావు? కృష్ణ మీద ఇంకెలాంటి ప్రత్యేకమైన అభిమానం లేదంటావు? లేదు సరేనా? అసహనంగా అన్నాను. నాన్నగారు ఏమనుకున్నారో ఏమో. చేతిలో ఉన్న కాగితాలని ఇవి చూడు ఒకసారి అంటూ నా చేతుల్లో పెట్టారు. అవేవో దస్తావేజుల్లా రాసుకున్న స్టాంపులు. ఏదో కొనటమో అమ్మటమో జరిగిన ఖరారునామా. నేను చదివాను. ఒక క్షణం నా గుండెలు కొట్టుకోవటం ఆగిపోయినాయి. మరుక్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోవడం ప్రారంభించినాయి. ఆ కాగితాలు ఏమిటో తెలుసా? పొలం కృష్ణ పేరిట రిజిస్టర్ అయిన దస్తావేజు. 1కి 2-3 సార్లు గబగబా చదివాను. నేను సంభ్రమాశ్చర్యాలతో తలెత్తి చూసేసరికి నాన్నగారు అక్కడ లేరు. దూరంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నారు. ఆయన కళ్ళు నా ముఖంలో ఆనందాశ్చర్యాల్ని జాగ్రత్తగా
పరిశీలిస్తున్నట్టుగా చూస్తున్నాయి. నాన్నగారు ఎన్నో చెప్పాలనిపించింది, కానీ ఒక్క మాట నోట్లోంచి పెగిలి రాలేదు. నేను చప్పున వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించిపోయాను. ఆయన నేను శాంతం వంగక ముందే భుజాలు పట్టి లేవదీశారు. నాన్నగారు పశ్చాత్తాపంతో క్షమని అర్థిస్తున్నట్టుగా చూశాను. ఆయన కళ్ళు ఎందుకో చూస్తుండగానే విషాదంగా మారిపోయినాయి. నా తలని దగ్గరికి తీసుకుని నిమురుతూ అన్నారు, నేను ఎలా చేయాలా అని సతమతం అవుతున్న పనికి నువ్వు అనుకోకుండా సులభమైన పరిష్కారం చూపావు మీనా. నాకు ఈ ఆలోచన రాలేదు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇన్నాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి పని చేశానన్న తృప్తి నాకు లభిస్తోంది డగ్గుతికతికతో అన్నారాయన. నాన్నగారు ఆ కాగితాలు జాగ్రత్తగా దాచారు. ఆ రోజు నేను పొందిన సంతోషం అంతా ఇంత కాదు. నేను అనుకున్నది సాధించాను. ఆ విజయ గర్వం నా నరంలో చక్కిలి గింతలు పెట్టి డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహం ఇవ్వసాగింది. ఆనందం పట్లని నేను నా గదిలో చేతులు జాల్చి గిరిగిరా తిరగసాగాను. అమ్మాయి గారు, మీరు కాఫీ తాగలేదు, తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అంది. నేను ఆవిడ చెయ్యి పట్టి గదిలోకి లాగి గిరిగిరా తిరుగుతూ ఆవిడని తిప్పసాగాను. అయ్యో ఇదేమిటండి, నాకు అసలే కీళ్ళవాతం. వదలండి బాబు, తాయారమ్మ కేకలు పెట్టసాగింది. పక్కపక్కలాడుతూ నవ్వుతున్న నేను వదలలేదు. అమ్మ అప్పుడే పైకి వచ్చినట్టుంది. ఏమైంది అంటూ కంగారుగా లోపలికి వచ్చింది. ఆవిడ వెనక మిస్సెస్ లింగం కూడా ఉంది. అమ్మని చూడగానే నేను టక్కున ఆగిపోయాను. తాయారమ్మ ఆయాసపడుతూ ఆగి, అమ్మాయి గారు ఇవాళ ఎందుకో చాలా సంతోషంగా ఉన్నారు అంది నడుము సరి చేసుకుంటూ. అమ్మ నా వైపు చూసింది. ఏమిటా చిన్నపిల్ల చేష్టలు మరీను అంది కళ్ళతోనే మందలిస్తూ. నేను తలదించుకున్నాను. అమ్మ దర్శనంతో సంతోషపు పొంగు హఠాత్తుగా నీళ్లు చల్లినట్టుగా తగ్గిపోయింది. నేను ఎప్పటి మీనానే అయిపోయాను. రాజేశ్వరి పెళ్లి దగ్గరికి వస్తోంది. నాకెందుకో ఒక్కసారి నిమ్మలూరు వెళ్ళి వాళ్ళందరినీ చూసి రావాలని మరీ అనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే రాజేశ్వరి, మరో విధంగా చూస్తే నేను, ఇద్దరం ఓడిపోయాం. రాజు వాళ్ళ అన్నయ్యకి ఎదురు తిరుగుతానని అంది. తిరగలేకపోయింది. నేను ఎలాగన్నా ఈ పెళ్ళి ముడిపడనివ్వను అన్నాను, కానీ ఏం చేయలేకపోయాను. రాజు ఆఖరి క్షణంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో నాకు వివరించాలని తహతలాడుతున్నట్టే నేను కూడా దాని పెళ్ళి ఆపు చేయాలన్న నా ప్రయత్నాన్ని ఆచరణలో ఎందుకు పెట్టలేకపోయానో దానికి విశదీకరించి చెప్పాలని తపిస్తున్నాను. సారథితో నాకు వివాహం ముడిపడితే ఇక ఆ ఊరు కానీ ఆ మనుషుల ప్రసక్తి కానీ ఎత్తే అవకాశం నాకు ఉండదు. అంతేకాదు, నేను నిమ్మలూరు వెళ్ళాలని గట్టిగా అనుకోవటానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయిన ఆ పొలం కాగితాలు నా చేతులతో నేను స్వయంగా అతనికి అందించాలి. అందించేటప్పుడు, చూడు మా డబ్బు ముట్టుకోనన్నావుగా, ఇప్పుడేం చేస్తావు అన్నట్టు గర్వంగా అతని కళ్ళల్లోకి చూడాలి. నేను ఇచ్చిన కాగితాలు చూసి అందులో ఉన్న విషయం ఏమిటో గ్రహించగానే అతని ముఖంలో రంగులు ఎలా మారుతాయో స్వయంగా చూడాలనే కుతూహలం నన్ను నిమ్మలూరు ప్రయాణానికి మరీ కవ్వించసాగింది. ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆఖరిసారి నిమ్మలూరు వెళ్ళి రావాలని దృఢంగా నిశ్చయించుకున్న నేను మెల్లగా నాన్నగారి దగ్గర రాజు పెళ్లి సంగతి ఎత్తాను. నాన్నగారు, రాజు పెళ్లికి మనం ఎవరూ వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి? పేపర్ చూసుకుంటున్న ఆయన మళ్ళీ నేనేదో ఆయన ప్రాణం మీదకి తెస్తున్నట్టు చూశారు. ఎందుకు బాగుండదు? మన 2 కుటుంబాల మధ్య రాకపోకలు లేవని అందరికీ తెలుసు అన్నారు. అది ఇదివరకు సంగతి. మొన్న నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారాయి కదా. నాన్నగారు క్షణంసేపు నా వైపు దీర్ఘంగా చూశారు. కళ్ళజోడు సరి చేసుకుంటూ, నీ మనసులో ఉన్న అసలు సంగతి ఏమిటో చెప్పేయి అన్నారు. మీరు రాజు పెళ్ళికి వెళ్ళండి. నేనా? అవును. నాన్నగారికి ఈ మధ్య పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. ఆయనకి తీరదని నాకు బాగా తెలుసు. నేను వెళ్ళను అన్నారు. ఎందుకని? ఒక 2 రోజులే కదండి. లేదు మీనా, ఒక 2 రోజులు కాదు, 2 క్షణాలు కూడా నేను ఆ ఇంటి గుమ్మం ఎక్కను. నేను ఆ ఇంటికి జన్మలో వెళ్ళనని నీ మీద ఒట్టు వేయించి మీ అమ్మ మాట తీసుకుంది నెట్టూరు విడుస్తూ అన్నారు ఆయన. నేను కొత్త విషయం వింటున్నట్టు చూశాను. మీ అమ్మకి ఏ రోజున ఆ మాట ఇచ్చానో ఆ రోజునే నేను వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళతో సమానమయ్యాను. ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా గుండెలు పిండుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ 2 చేతులా నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంత సుఖం అనుభవిస్తున్నాను. అక్కడ అది పిల్లలతో ఎంత అవస్థపడుతుందో అని క్షణం గుర్తుకొచ్చేది. ఇంకా నయం, అది చాలా అదృష్టవంతులు కాబట్టి సవతి కొడుకు అయినా వాడు చిన్నప్పటి నుంచి ఇంటి భాగం అంతా నెత్తిన వేసుకున్నాడు. కళ్ళాగా ఒక్కసారి కమలాన్ని పిల్లల్ని చూసుకోవటానికి కూడా కాకుండా పోయింది నాకు. నాన్నగారి మాటల్లో ప్రతిధ్వనిస్తున్న
ఆవేదనకి నా గుండెలు కలిసినట్టయింది. ఆయన్ని అనునయంగా ఎలా స్వాంతనపరచాలో తెలియని నేను క్షణం సేపు అలాగే నిలబడిపోయాను. ఆయన ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా మళ్ళీ పేపర్ చూసుకోసాగారు. నేను గదిలో అటు ఇటు చూశాను. నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన మీద నిలిచింది. నాకు 14-15 ఏళ్ళు వచ్చే వరకు నాన్నగారికి తల దువ్వటం సరదాగా ఉండేది. ఆయనది అసలే బట్టతల, జుట్టు చాలా తక్కువగా ఉంటుంది. నేను దువ్వుతానంటే వద్దని బ్రతిమలాడేవారు. నేను బలవంతంగా దువ్వేదాన్ని. ఇది మా ఇద్దరి మధ్య ఒక ఆటగా ఉండేది. ఒక్కోసారి ఆయనకు మంట పుట్టి నా తల్లిగా, మా అమ్మగా నీకేం కావాలో చెప్పు, ఇస్తాను, ఆ దువ్వెన మాత్రం పక్కన పెట్టు అనేవారు. నేను కావాలనుకున్న లిస్టు అంతా ఏకవక పెట్టేదాన్ని. ఈ మధ్య నాన్నగారు మరీ బిజీ అయిపోవటంతో, నేను పెద్దదాన్ని అవటంతో ఈ ఆట కాస్త మర్చిపోయినట్టయింది. నాన్నగారు పేపర్ చూసుకుంటున్నారు. నేను వెళ్ళి దువ్వెన తెచ్చాను. నేను ఆయన కుర్చీ వెనక నిలబడి తల దువ్వసాగాను. లాభం లేదు మీనా, నేను వెళ్ళను నిమ్మలూరు అన్నారు ఆయన. పోనీ నేను వెళతాను. నువ్వా? అవును, ఏం, మన ఇద్దరిలో ఎవరైనా ఒకటే. నేను వెళితే అత్తయ్య, రాజు ఎంతో సంతోషిస్తారు. ఊళ్ళో వాళ్ళు కూడా ముచ్చట పడతారు. నువ్వెలా వెళతావు? విస్మయంగా అడిగారు ఆయన తలెత్తి చూస్తూ. మీరు పంపివ్వదలుచుకుంటే మార్గం అదే దొరుకుతుంది. ఆయన చేతిలో ఉన్న పేపర్ తీసి విసురుగా పక్కన పడేశారు. ఇదిగో, నువ్వు ఎప్పుడో మీ అమ్మకి నాకు పెద్ద పోట్లాట తెచ్చిపెట్టేలా ఉన్నావు అన్నారు. పోట్లాట అంటూ వస్తే ఎప్పుడో వచ్చేది మీకు. నాకు తెలుసు, మీరు అమ్మతో ఎప్పుడూ పోట్లాడవు. 2 చేతులు కలిస్తే కానీ మూత రాదు. నాన్నగారు నవ్వారు. అంతలోనే గంభీరంగా నవ్వుతూ అన్నారు. లాభం లేదు, నీతో వాదనకి దిగితే నేనే ఓడిపోతాను. మీ అమ్మకి తెలియకుండా నువ్వు నిమ్మలూరు వెళ్ళటం అసంభవం. కాబట్టి ఆ ఊహే మనుకో. ఆయన మళ్ళీ పేపర్ చేతుల్లోకి తీసుకున్నారు. మమ్మీకి తెలియకుండా నేను ఉపాయం చెబుతాను కదండి అన్నాను. ఏమిటది? ఎల్లుండి మీరు మద్రాసు వెళుతున్నారా లేదా? వెళుతున్నాను. నేను మీతో వస్తాను. వచ్చి అక్కడ నన్ను రైలు ఎక్కించండి. బెజవాడ వెళతాను. అక్కడి నుంచి నేను ఒంటరిగా సరాసరి నిమ్మలూరు వెళ్ళిపోగలను. పెళ్ళి అయిపోగానే నేను తిరిగి మెడ్రాస్ వచ్చేస్తాను. అక్కడి నుంచి ఇద్దరం వచ్చేద్దాం. అప్పుడు నేను నిమ్మలూరు వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది? నాన్నగారి కళ్ళలో ప్రశంస లాంటిది కనిపించింది. మంచి ఆలోచనే. సరే, నాతో మెడ్రాస్ వస్తానని మొదట మీ అమ్మని అడుగు. ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. నేను అడగను. నేను అడిగితే మొదటే చెడుతుంది. మీరే అడగండి. మళ్ళీ నా తలకే తెస్తున్నావు. ఇది ఆఖరిసారి. ఇంకెప్పుడు మిమ్మల్ని దేనికి బాధ పెట్టను. ఏది కావాలని అడగను. నాన్నగారు తళుక్కున మెరుపు లాంటి ఆలోచన వచ్చినట్టుగా పిలిచాను. ఏమిటన్నట్టు చూశారు. సారథి సాయంత్రం భోజనానికి వస్తున్నాడు. అతనున్నగా అడగండి. అమ్మ కాదనదు అన్నాను కంఠం తగ్గించి రహస్యం చెబుతున్నట్టుగా. నాన్నగారు బుద్ధిమంతుడైన చిన్నపిల్లాడిలా తలూపారు. రాత్రి అయింది. సారథి భోజనానికి వచ్చాడు. మమ్మీ మాతో పాటు కూర్చోలేదు. తాయారమ్మ అందిస్తుంటే మాకు వడ్డిస్తోంది. అలవాటు చొప్పున సారథికి కొసరి వడ్డించి బలవంతంగా తినిపిస్తోంది. నాన్నగారు సారథి లోకాభిరామాయణంగా రాజకీయాల్లో దిగారు. పాలిటిక్స్ సంగతి ఎత్తితే నాన్నగారికి ఇక మరో ధ్యాస ఉండదనే సంగతి నాకు బాగా తెలుసు. దాదాపు మా భోజనాలు అయిపోయి వస్తున్నాయి. నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను చెప్పిన సంగతి పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంది. నేను మాటిమాటికి ఆయన వైపే చూడటం ప్రారంభించాను. కానీ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమైంది. ఆయన అసలు నా వైపు చూడటం లేదు. నాకు ఒళ్ళు మండింది. ఏడుపు వచ్చినంత పనైంది కూడా. కానీ ఏం చేయటం? ఇక లాభం లేదనిపించింది. అమ్మ పెరుగు గిన్నె కోసం లోపలికి వెళ్ళినప్పుడు నాన్నగారు, ఇటు చూడండి, ఇదేమిటో చెప్పండి అంటూ అన్నంలో మెడ్రాస్ అనే అక్షరాలు రాశాను. నాన్నగారితో పాటు సారథి కూడా నేను రాస్తున్న వైపు చూశాడు. నాన్నగారికి వెంటనే గుర్తుకు వచ్చినట్టు లేదు. అర్థం కానట్టు చూస్తూ ఏమిటది అన్నారు. మెడ్రాస్. కుతూహలంగా చూస్తున్న సారథి తను కనిపెట్టేసినట్టుగా అనేశాడు. మెడ్రాసా? ఓ అవును కదూ, మెడ్రాస్. నేను మర్చిపోయాను అన్నారు నాన్న. నేను కన్నాపకుండా ఆయన వైపు చూశాను. ఆయన గుర్తుకు వచ్చినట్టు తలుపారు. సారథి మా ఇద్దరి ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టని వాడిలా విచిత్రంగా నా వైపు నాన్నగారి వైపు మార్చి చూడసాగారు. మెడ్రాస్ ఏమిటి అంది అమ్మ పెరుగు తెచ్చి మాకు వడ్డిస్తూ. నాన్నగారు తల గోక్కున్నారు. ఒకసారి నా వైపు చూసి పెరుగు కలుపుకుంటూ, మీనా నాతో ఎల్లుండి మెడ్రాస్ వస్తుందిట. నేను వద్దంటుంటే వినటం లేదు అన్నారు. ఆయన అడిగితే ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది. ఒళ్ళు మండిపోయింది. ఆయన అడిగిన ఆ తీరు నాకు చాలా ఆశాభంగం కలిగించింది. నాకు ఒళ్ళు మండిపోయింది. నా పోరు పడలేక మొక్కుబడి తీర్చుకోవటానికి అన్నట్లు ముక్కన పెట్టుకుని అప్పచెప్పినట్లుగా ఉన్నాయి ఆ మాటలు. నాన్నగారి ధోరణి చూస్తే అసలు నేను నిమ్మలూరు వెళ్ళటం అనేది
ఆయనకే ఇష్టం లేనట్టు అనిపించింది. అమ్మ నా వైపు తిరిగి అవునా అంది. నేను భయపడుతున్నట్లు కళ్ళు రెపరెపలాడించి చూశాను. తర్వాత అన్నం కెలుగుతూ చిన్న గొంతుకతో ఎంతో భయభక్తులున్న దానిలా అవును మమ్మీ, ఇక్కడ చాలా బోరుగా ఉంది. 2 రోజులు అలా తిరిగి వస్తే ఆ పైన ఎలా ముగించాలో తెలియక మింగేసినట్టు కావాలని మాటలు మింగేశాను. అమ్మ ఏమనుకుందో ఏమో. నా వైపు ప్రేమగా చూసింది. దానికేం భాగ్యం అంది. శారద వైపు తిరిగి మీకు కూడా వీలుంటుందా? వీలుంటే ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు. అందరూ పెళ్ళి అయిన తర్వాత వెళితే మీరు ముందే వెళుతురు కానీ అంది నవ్వుతూ. నేను గతుక్కుమన్నాను. శారద మాతోనా? అతను నా వైపు చూశాడు. నా గుండెల్లో గాయపడ్డట్టు అయింది. శారది మాతో రావటం, నేను నిమ్మలూరు వెళ్ళాలనుకున్న క్షణాలు తప్పనిసరిగా అతనితో కలిసి తిరగటం, ఏడుపు ముఖంతో ఉసూరుమంటూ హైదరాబాద్ తిరిగి రావటం, ఇవన్నీ చకచకా సినిమాలో రీల్లా నా కళ్ళ ముందు తిరిగినాయి. నా వైపు చూసిన శారది అన్నం కలుపుకుంటూ నాకు వీలు కాదు, ఇంకెప్పుడైనా వీలుంటే చూస్తానన్నాడు. అమ్మయ్య, నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. అమ్మ సగం నిష్ఠూరంగా సగం నవ్వుతూ అంది. చూసారా, ఎంతైనా ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటి. ఎవరైనా తల్లితో ముందర చెప్పి తండ్రిని అడగమంటారు. మాది అంతా వ్యతిరేకం అంది. ఆవిడ మాటల్లో ఏదో నిస్సహాయత్వం, ఒంటరితనం ప్రతిధ్వనించాయి. శారది అమ్మ వైపు సానుభూతిగా అర్థం చేసుకున్నట్టుగా చూశాడు. నిజానికి మమ్మీ అతని దగ్గర కోరుకుంటున్నది అదేనేమో అనిపించింది నాకు. భోజనాలైన తర్వాత అమ్మ ఒక్కపొడి ఇచ్చి శారదికి నాన్నగారికి ఇవ్వమంది. న్యూస్ టైం అవడంతో నాన్నగారు రేడియో దగ్గరికి వెళ్ళారు. నా శారదికి ఒక్కపొడి ఇవ్వటానికి అతని వైపు వెళ్ళాను. నేను అందించిన భరణలోంచి ఒక్కపొడి తీసుకోబోతున్న అతను ఆగి, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా మాకు అన్నాడు. ఆ కంఠంలో చాలా నిష్ఠూరత్వం, ఆశాభంగం ప్రతిధ్వనింపజేయాలని అతను చేస్తున్న ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది. థ్యాంక్సా? ఎందుకు? నేను తెల్లబోయినట్టు తలెత్తి చూస్తూ అడిగాను. నీతో మెడ్రాస్ రాకుండా మానేసినందుకు. నేను పట్టుబడ్డ దానిలా చూశాను. అతను నవ్వుతూ అన్నాడు. అవును, మరి నా ఉద్దేశాలేమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం నువ్వు ఎలాగూ చేయటం లేదు. కనీసం నేనైనా నీ మనసు ఏమిటో గ్రహించుకోబోతే ఎలా? ఏమిటది? ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మ యథాలాపంగా అడిగింది. ఏం లేదు, నేను తనతో మెడ్రాస్ రావాలంటున్నానని మీనాకి నేను తనతో మెడ్రాస్ రానంటున్నానని మీనాకి కోపం వచ్చింది అన్నాడు ఒక్కపొడి తీసుకుంటూ. పోనీ వెళ్ళకూడదు? అమ్మ మరోసారి అడుగుతున్నట్టుగా అంది. వీలు కాదు. సారీ మీనా, ఏమీ అనుకోవద్దు. నా మీద కోపం పెట్టుకోకుండా హాయిగా తిరిగిరా అన్నాడు. అమ్మ నా వైపు అతని వైపు ఆనందంగా సంతృప్తిగా చూసింది. ఎందుకంటే శారది అలా అమ్మ నాన్నగారుల ముందు డైరెక్ట్గా నాతో మాట్లాడటం ఇదే మొదటిసారి. నాకు శారదని చూస్తే అమ్మ దొంగ అనిపించింది. అయితే అతని పట్ల నా విముఖత్వం కనిపెట్టేశాడన్నమాట. కానీ నన్ను గెలుచుకోవాలని, తనని గుర్తించేలా చేసుకోవాలని ఏ ఒక్క చిన్న ప్రయత్నం చేయడం నాకేం అవసరం అన్న నిరసన భావమా? ఇది నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది. నిజంగా అతని మనసులో నా పట్ల అనురాగం అనేది ఉంటే ఇలా పట్టనట్టు ఊరుకుంటాడా? లేక నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతని భార్యను అవుతాను కదా అని అహంకారమా? ఈ ఊహ మరీ భయంకరంగా అనిపించింది. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.